దేశవ్యాప్తంగా జీఎస్టీ పేరుతో ప్రజల నుండి అదనంగా వసూలైన లక్షల కోట్ల రూపాయలను ప్రజలకు తిరిగి చెల్లించాలని సిడిబెల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. ఈ అక్రమాలపై ఓటర్ అధికారి యాత్ర ద్వారా 5 కోట్ల సంతకాలు సేకరించి వాటిని ఢిల్లీలో పెద్దలకు అందిస్తామని తెలిపారు. అలాగే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి బ్లాక్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కొత్త కమిటీలను నియమిస్తామన్నారు. ప్రజా సమస్యలు, ఆర్థిక సంరక్షణలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఆ రోజు నుంచే చెప్పడం జరిగింది, ఇది గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అన్నిటికీ వన్ నేషన్ వన్ ఇండియా అని చెప్పేటువంటి పార్టీ 5 స్లాబ్లు పెట్టడం జరిగింది. తన తప్పును తెలుసుకుని ఇప్పుడు 2 స్లాబ్లకు రావడం జరిగింది. ఆ రోజు నేను కూడా ఉన్నాను. బట్టి గారు ఉప ముఖ్యమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్గా ఢిల్లీలో నిర్మలా సీతారామన్ గారు దగ్గరికి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ 8 సంవత్సరాల్లోనూ ప్రజల నుంచి లక్షల కోట్ల రూపాయలని ప్రభుత్వం సేకరించింది. సేకరించినటువంటి మొత్తాన్ని అంతా కూడా తిరిగి వాపసు చేయాలి. ఆయా లబ్ధిదారులకి లేదా కనీసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా కూడా ఆ నిధుల్ని వెనక్కి వాపసు ఇవ్వాలి. ఇప్పటికైనా తప్పిదం తెలుసుకుని ఈ దేశంలో ఏది జరిగినా కూడా విపత్తుని రాహుల్ గాంధీ గారు ముందే గుర్తిస్తారు. ఆనాడు కోవిడ్ వచ్చినప్పుడు వారే ప్రతిస్పందించారు, జీఎస్టీకి వారే చేశారు, పెద్ద నోట్ల రద్దు తప్పని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చెప్పారు. అవగాహన లోపం, అవగాహన రాహిత్యం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ ఇంత పెద్ద దేశాన్ని దశా దిశ లేకుండా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. విదేశాంగ విధానం కూడా బాగోలేదు. ఇటీవల మనం చూసాం, నా దోస్తు ట్రంప్తో మాట్లాడానంటే జమ్మూ కాశ్మీర్ విషయంలో మన దేశం కన్నా కూడా ఆయనే ముందు స్పందించినటువంటి వ్యక్తి. నేనే చెప్పాను పాకిస్తాన్కి, ఇండియాకి మీరే మధ్యవర్తిత్వం చేశాను నేనే, మీరు ఇది చేయాలని చెప్పి అన్నారు. ఇప్పుడేమో మన పిల్లలందరూ కూడా H1 మీద ఉంటే భారతీయులందరికీ $1,00,000 కట్టాలంటున్నారు. చాలామంది పిల్లలు మరి దురదృష్టం తల్లిదండ్రులు ఇక్కడికి వస్తే వాళ్ళకి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వటం లేదు. అనేక మందికి రీఎంట్రీ ఇవ్వటం లేదు. ఎందుకంటే H1 మీద వచ్చిన తర్వాత ఏదో ఒక టెక్నికల్ స్లాగ్ పెట్టి వాళ్ళందరినీ కూడా ఆపేస్తున్నారు. నా దగ్గరికి మొన్న ఒక ఇష్యూ వచ్చింది. పెళ్లి కుదిరింది, పెళ్లి కొడుకు అక్కడ ఉన్నాడు, పెళ్లి కూతురు ఎక్కడుంది, పెళ్లి కొడుకు రావాలంటే అతనికి టెక్నికల్ స్లాగ్ మీద ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడి నుంచి పెళ్లి కూతురు అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళేటువంటి పరిస్థితి లేదు.